గజ్వేల్ మండలం అహ్మదాపూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. సిట్ విచారణలో భాగంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయలుదేరుతూ బీఆర్ఎస్ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన నేపథ్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో బయలుదేరుతూ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని సిట్ విచారణకు అధికారులు పిలిస్తే ఇలా రాస్తా రోకోలు ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయడం సిగ్గుచేటని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఏనాడు గజ్వేల్ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, గజ్వేల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే స్పందించిపోయిన కేసీఆర్ లో చలనం లేదు అని అన్నారు. గజ్వేల్ ప్రాంత సమస్యలను పరిష్కరించలేని కేసీఆర్ నీవు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిన్న జరిగినటువంటి సిట్ నోటీసులు పంపిస్తే నువ్వు విచారణ వెళ్లాల్సింది పోయి నీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి రౌడీజానికి పాల్పడి హరీష్ రావు మనుషులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దారుణం చేయడం చాలా దురదృష్టకరం. కాబట్టి హెచ్చరిస్తున్నాం, హరీష్ రావు నీ కార్యకర్తలను అదుపులో పెట్టుకో, లేదంటే రేవన్న అన్నట్టుగానే మిమ్మల్ని పాతాలను తొక్కేస్తాడు. ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తీర్పిచ్చారు, ఆల్రెడీ ఒకసారి గద్దెదించారు. కేసీఆర్ మంచోడు అయితే 10 ఏళ్ల పరిపాలన చేసేవాడు, అందుకని గద్దెదించారు. ప్రజలే మీకు సమాధానం చెప్తున్నారు. ఖబర్దార్ హరీష్ రావు, నీ అనుచరులను దగ్గర పెట్టుకో. నువ్వు ఇచ్చింది ప్రాజెక్టు, నీ ప్రాజెక్టులో నియమ నిబంధనలు 7 ఉన్నాయి. నువ్వు ఇచ్చింది కాంట్రాక్టులు ఒక ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినావు. ఆంధ్రలో దోపిడీ పాలన జరిగింది. దొరల పాలన అంటే గడిల పాలన అన్నట్టుగా నీ పాలన మొత్తం దొరల పాలన లాగానే కలిసింది, గడిల పాలన లాగా నడుస్తుంది. నువ్వు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఇచ్చినావు. మల్లన్న ప్రాజెక్ట్ సాగర్లో ఏ తెలంగాణకి ఇచ్చినావు కాంట్రాక్టు, ఏ తెలంగాణకి ఇచ్చినావు అభివృద్ధి చేసేందుకు? కనీసం ఒక చెరువు కట్ట కడితే కూడా రామసుబ్బారెడ్డి, విపిఆర్ వీళ్ళంతా మైహోం రామేశ్వరరావు వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చావు, మెగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చావు. నీ నీతి అవినీతి నీ సొంత బిడ్డనే చెప్పింది. ఆ రోజు నీ బిడ్డది నీ అల్లుంది ఫోన్ టాప్ చేసినావు. కనీసం నీ బిడ్డ జైలుకు పోతే కూడా దిష్టిబొమ్మ దానం చేయని మీరు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు చేసినట్టు మంచి పనులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, సన్నబియ్యం ఇచ్చాడు. 10 ఏళ్ల గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు ఇవ్వని మీ గవర్నమెంట్, ఈ రోజు మా గవర్నమెంట్ 10 సంవత్సరాలలో ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఖబర్దార్ హరీష్ రావు, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు బంద్ చేసుకో. నీ కార్యకర్తలకు చెప్పు, నువ్వు చేసే అవినీతి మొత్తం తెలుసు. నువ్వు గజ్వేల్ వేయాలనుకుంటున్నావు, కానీ నీ తరం కాదు బిడ్డ. మా నర్సారెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సీట్ నోటీసులు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నందినగర్లో వాళ్ళ ఇంటికి అతికేయడం జరిగింది. ఆ సీట్ నోటీసు నేపథ్యంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతోటి కార్యకర్తలను రెచ్చగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సర్కార్ మీద దుమ్మెత్తి పోసి దిష్టి బొమ్మలు దానం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ మనం బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేయాలని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని దిష్టి బొమ్మలు దానం చేయాలని ప్రతి గ్రామాన్న వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు కుట్రలు సాధిస్తున్నారు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఓర్వలేక ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి నేరస్తులుగా భావించాలి, ఆయన సిట్ విచారణకు హాజరుపరచాలని నోటీసులు అతికేసినప్పుడు ఆయనకు ఖచ్చితంగా వాళ్ళతో సిట్ విచారణ హరీష్ రావు గారు వచ్చారు, అలాగే జోగులపల్లి సంతోష్రావు, కేటీఆర్ గారు ముగ్గురు విచారణకు వచ్చినప్పుడు హరీష్ రావు కేసీఆర్ గారిని కూడా విచారణకు రమ్మంటే ప్రజలకు భయభ్రాంతులు చేసి బీఆర్ఎస్ శ్రేణులలో రౌడీ విధాన్ని గుండా విధాన్ని ప్రవర్తించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దాని ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామని మన ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి మేము కాంగ్రెస్ కార్యకర్తలను ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇక నుంచైనా మూసుకొని గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబడవు. గజ్వేల్ నియోజకవర్గానికి నువ్వు రాజీనామా పెట్టుకొని ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఏ ఒక్క పనికి కూడా నువ్వు పనికి వస్తలేవు, గజ్వేల్ ప్రజలకు కనిపిస్తలేవు. నువ్వు ఏ ఒక్క ప్రామాదుల్ని వండుకొని నువ్వు ప్రజలకు రెచ్చగొట్టే ప్రయత్నాలు మాట్లాడుతున్నావు. మంచి పనులకు నువ్వు ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు సహకరిస్తలేవు. 200 యూనిట్ల విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు 500 బోనస్, ఎన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుగుతుంటే నువ్వు సిట్ విచారణకు హాజరు కావాల్సింది పోయి చట్టం దృష్టిలో నువ్వు నేరస్తునిగా నువ్వు ఇంకేం తాగాలి ఫామ్ అనుకుంటావు. ఫామ్ హౌస్ అక్కడ నుంచి వెళ్ళాలి. నువ్వు ప్రజలకు నువ్వు కనిపిస్తలేవు. గజ్వేల్ ప్రజల్లో అందుబాటులో ఉండి నువ్వు గజ్వేల్ ప్రజలకు న్యాయం చేసి నువ్వు ప్రభుత్వం మీద నిలదీసే హక్కు నీకు ఉన్నది. నువ్వు అసెంబ్లీకి వచ్చి కొట్లాడవలసిందే మేము కోరుచున్నాము.